నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య పట్టు. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే, నార్మల్గా మనం పిల్లల కోసం స్కేట్స్ కొంటూ ఉంటాం కదండి. ఆ స్కేట్స్ని మనం 4 వీల్స్గా వాళ్ళు కన్వర్ట్ చేసి ఇస్తారు. వాళ్ళు నార్మల్గా మనం దాన్ని 1 వీల్గా ఎలా కన్వర్ట్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను. వచ్చేసాను. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని చివరి దాకా చూస్తారని నేను ఆశిస్తున్నాను. చలో మరి 2 వీల్స్గా ఉండే స్కేట్ బోర్డ్స్ని మనము ఇలా 1 వీల్గా ఉండేటట్టు చేసుకోవచ్చు. ఇంట్లోనే డెగత్లోనికి దూరంకి వెళ్ళకుండా ఈజీగా 10 మినిట్స్లో మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అండి. మనకి ట్రిక్ ఏంటో తెలుసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా మనకి స్క్రూస్, నట్స్, బోల్ట్స్ వాళ్ళు ఇస్తారు. వాటిని మనం తీసేసుకొని ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ ఈ స్క్రూస్ని మనం ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేస్తామంటే చూడండి, దీన్ని మనం హోల్డ్ చేసి పట్టుకొని ఇది ఇటు సైడ్ తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి పట్టుకోబెట్టు. చూడండి, ఇది హోల్డ్ చేసుకొని పట్టుకున్నాడు, అది తిప్పేస్తే ఈజీగా వచ్చింది. ఒకసారి స్క్రూ డ్రైవర్తో మనం టైట్గా ఉన్నదాన్ని ఒకసారి లూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను మంచిగా క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇలాంటిది మనకి ఇస్తారు. దాంతోపాటు దీన్ని ఇలా గట్టిగా టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలి. అలా పట్టుకొని డ్రైవర్తో ఇటు సైడ్ దాన్ని టైట్గా హోల్డ్ చేసి ఇలా తిప్పాలి. ఇలా వచ్చిందా? చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఈజీగా స్క్రూని మనం ఇలా తిప్పేసేయచ్చు. తిప్పేసి ఇలా ఓపెన్ చేసేసేయాలి. ఈ టైర్ని కూడా మనం ఇలా ఈజీగా ఇలా తీసేసుకోవాలి. ఇలా మనకు 4 టైర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనము ఇవన్నీ ఇలా ఒక పెట్టేసేస్తాం. నెక్స్ట్ మనకి ఎక్కడ లోగో ఉందో చూసేసుకోవాలి. లోగో ఇటు సైడ్ ఉంది, ఇలా ఇటు సైడ్ ఉంది లోగో. ఎక్కడుంది బిట్టు? ఇక్కడ లోగో ఉంది. ఈ లోగో సైడ్ మనము ఈ టైర్కి లైన్స్ ఒక సైడ్ ఉంటాయి, లైన్స్ లేకుండా ఒక సైడ్ ఉంటాయి. క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ లైన్స్ లేవు, సాఫ్ట్గా ఉంది. ఇటు సైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఈ లైన్స్ లేనివి మనం లోగో సైడ్ పెట్టేయాలి, అంతే. లోగో సైడ్ పెట్టేసేసి, ఇది లోగో కదండి, ఇక్కడ ఉంది లోగో. ఎదురా బిట్టు లోగో, ఇక్కడ లోగో సైడ్ లైన్స్ పెట్టు, ఒకసారి పెట్టు. ఇలా పెట్టేసేసి ఇలా స్క్రూ పెట్టేసేసి ఇలా చిన్న నట్టు, ఇలాంటి స్క్రూస్ వస్తాయి కదండి, ఇది దాంట్లో ఇట్లా పెట్టేసేసి ఒక నట్టు, ఏది బిట్టు నట్టు, ఇదేనా? ఇలాంటి నట్టు ఇది లోపలికి ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి టైట్ చేయాలి, అంతే. అటు సైడ్ టైట్గా హోల్డ్ చేసి ఇటు సైడ్ పట్టుకొని చూడండి, ఇలా టైట్గా తిప్పడం, అంతే అండి. అన్నీ ఇలా పెట్టేయాలి. చూడండి, నెక్స్ట్ ఇది కూడా పెడతాడు వాడు. గో ఉన్న సైడ్ లైన్స్ లేనిది పెట్టాలి. నెక్స్ట్ చూడండి, ఈ టైర్ ఇలా ఉంది కదా, ఇది ఫస్ట్ ఇది ఇందులో పెట్టేసి, నెక్స్ట్ ఈ స్క్రూని ఇందులో ఇలా పెట్టేసి పెట్టేటట్టు చూడాలి. ఇందులో ఫిక్స్ అయిన తర్వాత జస్ట్ ఈ నట్ అనేది ఇటు సైడ్ నుండి పెట్టొద్దండి, ఇటు సైడ్ ఓపెన్ ఉండేటట్టు పెట్టాలి. ఇది ఈ నట్ ఇందులో లోపల వేసేసేయాలి. నువ్వు అక్కడ చూడండి, ఈ నట్ అనేది ఇట్లా పెట్టొద్దు, ఇలా పెట్టాలి ఓపెన్ బయటికి. ఇది ఇందులో ఇలా ఫిక్స్ చేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత
ఇలా ఇలా పెట్టేసి టైట్ చేసుకోవడం. చూడండి, స్క్రూని అలా టైట్గా హోల్డ్ చేసి మనం మంచిగా దాన్ని టైట్గా తిప్పాలండి. అప్పుడే మనకి మంచిగా టైర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అది లూజ్గా ఉంటే మాత్రం సరిగా సెట్ కానట్టు. స్క్రూని కూడా మనం రివర్స్లో పెట్టినా కూడా అది సెట్ కాదు. కాబట్టి కరెక్ట్గా నేను వీడియోలో చూపించింది మొత్తం ఫాలో అయ్యి వీడియో చివరి దాకా చూస్తే మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఇలా నీట్గా స్క్రూని తిప్పిన తర్వాత అలా మంచిగా ఇలా తిరుగుతాయండి టైర్స్. చూడండి, అలాగే నెక్స్ట్ టైర్ కూడా పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఆ వీల్ని అందులో ఫిక్స్ చేసి మనకి ఇచ్చిన పొడుగ్గా ఉండే ఒక స్క్రూని తీసేసుకొని దాంట్లో మధ్యలో నుండి వాళ్ళు ఇచ్చిన హోల్లో మనం అందులో ఫిక్స్ చేసేసి నెక్స్ట్ ఆ స్క్రూని బోల్ట్ని దాంట్లో రివర్స్లో పెట్టాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా అలా పెట్టి ప్రెస్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ గట్టిగా పట్టుకొని హోల్డ్ చేసి నెక్స్ట్ ఈ ముందు సైడ్కి స్క్రూ డ్రైవర్తో మనం టైట్గా తిప్పాలండి. అంతే అండి. ఎగ్జాక్ట్గా మనకి తెలిస్తే 10 మినిట్స్ అంటే 10 మినిట్స్లోనే మనం ఫిక్స్ చేసేయచ్చు. అంతే అండి. దానికోసం మనం ఎవరినో మీదనో ఆధారపడాల్సిన అవసరం లేదండి. ఈజీగా హ్యాపీగా ఇంట్లోనే ఇలా మనం ఫిక్స్ చేసేసి స్కేట్స్ మన పిల్లలకి ఇచ్చేసేయచ్చు. ఎగ్జాక్ట్లీ నాకు 10 మినిట్స్ పట్టిందండి. మంచిగా ఈజీగా ఇలా చేసేసి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు మంచిగా ఆడుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని పూర్తిగా చూడండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. చూడండి, మంచిగా ఫిక్స్ చేశాక మా వాడు బాగా రైడ్ చేస్తున్నాడు స్కేట్స్. చాలా బాగా ఫిక్స్ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.